మోహన్ వాణి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. హృదయపూర్వక ధన్యవాదములు. నా పేరు దేశరాజు లక్ష్మీకుమారి. శ్రీరాముని మీద హనుమంతుని యొక్క భక్తి. ఈ కథ మా చిన్నప్పుడు మా అమ్మగారు నాకు చెప్పారు. చాలా రోజుల తర్వాత హనుమంతుని మీద భక్తి అనే కథ నాకు గుర్తుకొచ్చింది, అందుకని చెప్తున్నాను. శ్రీరాముని మీద హనుమంతుని యొక్క భక్తి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ఆంజనేయుడు అయోధ్యకు వానర పరివారంతో వచ్చి అయోధ్యలోనే ఉండిపోతాడు. వానరులందరూ కిష్కిందకు వెళ్ళిపోతారు. కానీ హనుమంతుడు శ్రీరాముని మీద భక్తితో ఆయన్ని వదిలి వెళ్ళలేడు. ఎప్పుడూ శ్రీరాముని సేవలోనే ఉంటాడు. ఎవ్వరికీ ఆయన సేవ చేసే భాగ్యాన్ని కలగనివ్వడు. ఇలా ఉంటే అందరూ అవకాశం కోసం ఎదురు చూడసాగారు. ప్రభువుకి సేవ ఎప్పుడు చేద్దామా, ఆ భాగ్యం మాకు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఒకరోజు అన్నా తమ్ములు అంటే లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు సమావేశమయ్యి ఈ విషయం గురించి తీవ్రంగా చర్చించుకుంటారు. లక్ష్మణుడు అంటాడు, అందరూ వదిన గారి దగ్గరికి వెళదాం, ఆమె ఈ విషయంలో ఏమంటారో అడుగుదాం అని అందరూ కలిసి సీతామాత దగ్గరికి వస్తారు. ఇలా అంటారు, అందరూ కలిసి ప్రభువుకు సేవ చేసే భాగ్యమే కలగడం లేదు. అందరిది ఒకటే మాట. అప్పుడు సీతాదేవి అంటుంది, నాది కూడా అదే నాయనా, నా పరిస్థితి ఎవరికి చెప్పను, చివరికి రాత్రి కూడా వదలట్లేదు అంటుంది. పాపం, ఆమె బాధ ఆమెది, ఏకాంతం కోసం తపన. ఏం చేద్దాం? సహజంగా సీతాదేవి అడుగుతుంది, సామ్రాట్టు సేవా కార్యక్రమం పట్టిక తయారు చేద్దాం, ఎవరు ఏ సేవలు చేయాలో వివరిద్దాం. ఆ పట్టిక మీద సామ్రాట్ సంతకం, రాజముద్ర కావాలి. రాజ్యభవనంలో రాజ్యసభలో ప్రామాణికం కాగలదు, దాన్ని ఎవరూ ఉల్లంఘించరు అంటారు. అయితే మీరు ఆ పట్టికను తయారు చేసి నాకు ఇవ్వండి. శ్రీరాముని సేవలో నా భాగం నాకు ఉండాలి సుమా అంటుంది సీతాదేవి. అయోధ్య యొక్క సామ్రాట్ సేవ ఒక వానరునకు అప్పగించవలసిన పని లేదు అంటుంది సీతాదేవి. మీకెలా సమంజసమని తోస్తే అలా పట్టికను తయారు చేసి ప్రొద్దున్న కొలువులో అంటే సభలో ప్రవేశపెడదాం అంటుంది సీతామాత. పాపం, ఆమెకు కూడా హనుమంతుని సేవ నుండి తప్పించడం కొంచెం కష్టంగానే ఉంది మరి. కానీ ఆమె కూడా ప్రభు సేవలో పాల్గొనాలి అని తపన. ముగ్గురు అన్నదమ్ములు పట్టికను తయారు చేస్తారు. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎవరు ఏ సేవలు చేయాలి అని పట్టిక తయారు చేసి రెడీ పెడతారు. శ్రీరాముని చేతిలో ఆ పట్టిక నుంచి విన్నవించింది సీతాదేవి సేవల గురించి. దానిపై సంతకం చేసి అమలు చేయమని ప్రార్థిస్తుంది. దీనిపై నీ అంగీకారం ఉందా సీత అంటాడు రాముడు పట్టికను శ్రద్ధగా చూస్తూ. ఆ పట్టికలో ఎక్కడా హనుమంతుని పేరు కనబడదు. అనుమానంగా ప్రశ్నిస్తాడు శ్రీరామచంద్రుడు. శ్రీరాముడు చిరునవ్వుతో బదులు చెప్పకుండా మరునాడు సింహాసనం మీద సీతాదేవితో కూర్చున్నప్పుడు పట్టిక మీద సంతకం చేస్తాడు. ఇంతలో ఆంజనేయ స్వామి లోపలికి పెడుతూ ఉంటే లక్ష్మణుడు ఇలా అంటాడు, స్వామి సేవకు పట్టికను తయారు చేశాం, మనం అందరం ఆ విధంగా నడుచుకోవాలి అంటూ పట్టికను చూపిస్తాడు. ఆంజనేయుడు మౌనంగా ఆ పట్టికను చూస్తాడు, అంగీకారం తెలుపుతాడు. మరునాడు ఆంజనేయ స్వామి పట్టికను శ్రీరామునికి ఇస్తూ అది తాను చూశానని, దానిలో లేని ఏ విధమైన సేవ అయినా ఉంటే నాకు ఏమని ప్రార్థిస్తాడు. భరతుడు అంటాడు, ఈ సూచికలో లేని సేవ తప్పక మీది అవుతుంది అంటాడు. సూచికలో లేని సేవ ఏదీ లేదు, అందరూ సంతోషంగా తయారు చేశాం అని ఉప్పొంగిపోతున్నారు. ఎప్పుడైనా సామ్రాట్కు ఆవలింత వస్తే చిటికలు వేసే సేవ నాదే అని హనుమంతుడు తన సేవను తనే నిర్ణయించుకొని రాముని అంగీకారం కోసం పట్టిక మీద వాయిస్తాడు. శ్రీరాముల వారు సంతకం చేస్తారు.
ఈ సేవ హనుమంతునకు మంచి అవకాశం. ప్రభువు పాదపీఠం వద్ద నిరంతరము కూర్చుని ఆయన ముఖం వంక చూస్తూ కూర్చుంటాడు. ఈ విధంగా రాజభవనం నగరంలో ఆయన వెంట ఉండే భాగ్యం లభించింది ఆయనకు. ఆ రోజు భోజనము విశ్రాంతి రెండూ గడిచాయి. సాయంకాలం అయింది. పురాణ చర్చ కూడా జరిగింది. అసలు ప్రభువును వదలటలేదు ఆంజనేయసుతుడు. కొంచెము అందరికీ అసౌకర్యంగా అనిపించింది. అయినా అందరూ సేవాభాగ్యం కలిగినందుకు ఆనందించారు. రాత్రి సమయంలో సీతామాతకు ఏకాంత సమయం. ఆంజనేయునికి ప్రవేశం లేదు. వాయుపుత్రుడు గది బయటనే ఉంటాడు. సీతాదేవి ఆంజనేయుని విశ్రాంతి తీసుకోమంటుంది. హనుమంతుడు వెళ్ళిపోతాడు. సీతాదేవి చిక్కులో పడింది. పవనసుతుడు వెళ్ళిపోయాడు. తన ఆరాధ్య దైవమైన శ్రీరాముడు నోరు తెరుచుకుని పడక మీద ఉన్నాడు. సీతాదేవి అడుగుతుంది, ఏమైంది మీకు? అర్థమైనట్టు సైగ చేశాడు. ఎడమ చేతితో పైకి చూపిస్తాడు. గదిలో పైభాగాన ఏమీ లేదు. ఎప్పట్లాగే అలంకరించబడి ఉంది. నీరు త్రాగించే ప్రయత్నం చేసింది, కానీ మార్పు లేదు. నోరు మూయబడలేదు. సీతాదేవి వెంటనే అర్జెంటుగా తల్లులను పిలిచింది. వివరం చెప్పింది. భరత లక్ష్మణ శత్రుఘ్నులు వచ్చారు. ఎవ్వరికీ అర్థం కాలేదు. ప్రభువు శ్రీరామచంద్రుడు పైకి చూపిస్తున్నారు. పడకపై నుంచి లేచి పైకి చూపిస్తున్నారు. ఎవ్వరికీ అర్థం కావట్లేదు. రాజ్య వైద్యులు పిలుచుకొచ్చారు. నాడీ పరీక్ష చేశారు, కానీ ఏమీ అంతుపట్టలేదు. నోరు మూయబడలేదు. ఔషధం ముట్టడట్లేదు. ప్రభు ఇటు అటు చూసి అందరూ కనబడ్డారు వశిష్ఠ మహర్షికి. కానీ హనుమంతుడు అగుపించలేదు. ఇప్పుడు అందరి ధ్యాస వాయుసుతుని మీదకి చేరింది. మహర్షి ఆదేశించారు, ఆంజనేయుని తీసుకురండి. హనుమస్తంభం అంటే దవడ బిగుసుకుపోవడం. ఇది వశిష్ఠ మహర్షి గమనించారు. శ్రీరాముడు మాటి మాటికి పైకప్పు వంక చూస్తున్నారు. అతన్ని వెతికి తీసుకురండి అంటారు. శిఖరం పైకి వెళ్ళి చూడగా ఆంజనేయసుతుడు కళ్ళు మూతలు పడుతున్నాయి. కన్నీరు ఏకధారగా కారుతున్నది. అతను రెండు చేతులతో చిటికలు వేస్తూ రామనామ సంకీర్తనలో లీనమైపోయి ఉన్నాడు. సేవకుడు కదిలించి సందేశాన్ని విన్నవించాడు. చిటికలు వేస్తూ పైనుంచి క్రిందకు దిగి వస్తాడు ఆంజనేయుడు. వశిష్ఠ మహర్షి ఆజ్ఞాపిస్తాడు, చిటికను ఆపు చేయమని. చిటికలు వేయడం ఆపగానే శ్రీరాముడు నోరు మూతపడుతుంది. అమ్మా, శ్రీరాముని నోరు తెరుచుకోవడానికి రహస్యం అర్థమైందా? ఆప్యాయంగా సీతాదేవి వైపు చూసి అంటారు వశిష్ఠ మహర్షి. హనుమంతుడు చిటికను వేస్తే ప్రభువుకు ఆవలింత తప్పక వస్తుంది. కాబట్టి పట్టికను తరచి చూడండి అంటారు మహర్షి. వెళ్ళిపోతారు. సీతాదేవి పట్టికను తెప్పించుకుని చించి పారవేసింది. ఇలా అంటుంది, నాయనా, నీ భక్తి సేవా తత్పరత యందు మేమందరం ఓడిపోయాం. తప్పు అయింది. మాపై దయ ఉంచి చిటికలు వేసి సేవ చేసి ఆయనకి నీ ఇష్టం వచ్చిన సేవ చేసుకో. ఇక ఈ చిటికలు ఆపివేయి. నీ ఇష్టం వచ్చిన సేవ చేసుకో మన ప్రభువుకు సీతాదేవి ఆదేశించింది. ఇక సామ్రాట్ సేవ అంతా మీదే. ఏక కట్నంతో అందరూ పలికారు. అందరూ ఏకాంతంగా ఎవరికి వారు నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. శ్రీరాముని నిద్రకు భంగం కలగకుండా ఎవరి దోవన వారు వెళ్ళిపోతారు. ఇదండి చిటికల ఆంజనేయ స్వామి కథ. బాగుంది కదా? బాగుంటే అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. స్వల్ప విరామం. తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.